మీకు ఏదైనా బోన్ ప్రాబ్లం ఉందా? క్షణాల్లో మీ బోన్ ను రిలీఫ్ చేస్తానంటున్న వైద్యుడు జె మధుసూదన్. భుజం నొప్పి, స్పాండిలైటిస్, తిమ్మిర్లు, ఒక చెయ్యి లాగడం, C3, C4, C5, C6, C7, మోకాళ్ళ నొప్పులు, సయాటికా నొప్పి, నడుము నొప్పి, స్లిప్ డిస్క్, అరచేతి మంటలు, పాదాల తిమ్మిర్లు వంటి L3, L4, L5, S1 సమస్యలకు చికిత్స అందించబడును. సామాన్యులకు సైతం తన వైద్యం అందించేందుకు ఉచితంగా తన సేవలను అందిస్తున్న కైరో ప్రాక్టీషనర్, ట్రెడిషనల్ బోన్ సెట్టింగ్ వైద్యంలో 10 సంవత్సరాల అనుభవం ఉన్న జె మధుసూదన్ చెబుతున్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రానికి చెందిన కైరో ప్రాక్టీషనర్, ట్రెడిషనల్ బోన్ సెట్టింగ్ వైద్యులు జె మధుసూదన్ 10 సంవత్సరాల క్రితం బెంగళూరులో కైరో ప్రాక్టీషనర్ గా బేసిక్, అడ్వాన్స్ డిప్లొమాలో ట్రైనింగ్ తీసుకున్నారు. గత 9 ఏళ్లుగా తన సేవలను అందిస్తున్నారు. తన లాంటి వైద్యులు 3,000 నుంచి 5,000 వరకు ఫీజు తీసుకుంటుంటే తాను మాత్రం ఉచితంగా తన సేవలను అందిస్తున్నానని మధుసూదన్ తెలిపారు. కైరోప్రాక్టిక్ దాదాపు నేను ఒక 10 years బ్యాక్ బేసిక్ అనే కోర్సు నేర్చుకోవడం జరిగింది. బేసిక్ తర్వాత అడ్వాన్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. అడ్వాన్స్ తర్వాత డిప్లొమా కూడా నేర్చుకోవడం జరిగింది. దీంట్లో మనము L4, L5 కొద్ది ప్రాబ్లం ఉన్న L4, L5 కూడా సెట్ చేస్తాం మనం. ఇదే మనకు బేసిక్ అడ్వాన్స్ డిప్లొమా బెంగళూరులో మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మేము ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికెట్ తీసుకొని దాదాపు ఒక 6 months అక్కడ ట్రైనింగ్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ డిప్లొమా కోర్సు. బేసిక్ ఒక 6 months, అడ్వాన్స్ ఒక 6 months ఇట్లా ట్రైనింగ్ చేసి మేము దాన్ని పూర్తిగా ఏదైనా L4, L5 ఉందనుకో క్రానిక్, అది పూర్తిగా తగ్గుతుంది. దాదాపు ఇప్పటికి ఒక 100 మందికి కూడా ప్యూర్ L4, L5 సయాటికా ఉన్న పేషెంట్స్ కూడా నార్మల్ అయిపోతారు. స్పైండిలైటిస్, C1, C2, సర్వికల్, లాంబర్, థొరాసిస్ అవి పూర్తిగా మాకు దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఏ బోన్ ప్రాబ్లం వస్తే ఎక్కడ వస్తుంది, ఏ ప్రాబ్లం వస్తుంది అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని ద్వారానే మేము ఏదేది చేయాలనో అది క్లియర్గా చేయడం, నేర్చుకోవడం, సర్టిఫికెట్ తీసుకోవడం, రావడం, చేయడం జరుగుతుంది. ఓన్లీ కైరోప్రాక్టికే చేయడం, అంతేగాని ఇంజెక్షన్స్ అవి మందులు అట్లాంటివి ఏమి ఇవ్వడం జరగదు. ఓన్లీ చేయడం, సెట్ చేయడం. క్రానిక్ ఉంది, సివియర్ బల్జియా భయంకరంగా ఉందంటే న్యూరోఫిజిషియన్ రిఫర్ చేయడం జరుగుతుంది. ఇంకో స్పాండిలైటిస్ ఉంది, ఒకే చేయి లాగడం, అది కేవలం 2 నిమిషాలనే తగ్గిపోతుంది. అది C1, C2, C6 ప్రాబ్లం ఉన్న జస్ట్ కైరోప్రాక్టిక్లో అదే నేర్పడం జరుగుతుంది. L4, L5, S1 కూడా కొద్దిగా 12 బోన్స్ కింద చివరి బోన్ కూడా పెయిన్ బాగుండి గుదాస్థానం అది కూడా నేర్పడం జరుగుతుంది. L4, L5లో కూడా సెట్ చేయడం, ఎట్లా ఏ బంధుకు వచ్చింది, ఏ బంధుకు జరిగింది, ఎంత జరుగుతుంది, ఇదంతా సర్వికల్ చూయించుకుంటూ నేర్పడం, ప్రాక్టికల్ చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం, చదవడం, ఇదంతా కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్తారు మనం పూర్తిగా ఇచ్చి అది సెట్ చేయడం జరుగుతుంది. ఏదైనా క్రానిక్ ఇప్పటికీ దాదాపు ఒక 100 మందికి ఆపరేషన్స్ లేకుండా సక్సెస్ఫుల్ అయిపోయి పేషెంట్స్ ఆల్రెడీ పనిచేస్తున్నారు. మామూలుగా ఉన్నారు, ఆ పేషెంట్స్ కూడా ప్రజెంట్ ఉన్నారు. ప్రత్యక్షంగా మన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, అట్లాంటి పేషెంట్స్ ఉన్నారు. C1, C2 కూడా, మైగ్రేన్ బాగా తలనొప్పి ఉంది, భయంకరంగా తలనొప్పి ఉంది మైగ్రేన్ కూడా. ఆ మైగ్రేన్ కూడా మనకు ఓన్లీ 2 minutesలో తగ్గిపోతుంది. అది C1, C2 ప్రాబ్లం వల్లనే వస్తుంది. అది ఎట్లా సెట్ చేయడం కైరోలో చేయడం జరుగుతుంది. అది వెంటనే తగ్గిపోతుంది, 2 minutesలోనే తగ్గిపోతుంది. కైరో ద్వారా 2 నిమిషాలనే తగ్గిపోయిన పేషెంట్స్ ఉన్నారు, ప్రత్యక్షంగా ఉన్నారు. మనం ఎలాంటి మందులు లేకుండానే తగ్గిపోతుంది అంతే. అది తిమ్ముర్లు, అరికాలం అంటుంటారు, L4, L5, L3 మోకాళ్ళ నొప్పులు కూడా ఉంటుంది. అది L3 ప్రాబ్లం తోటి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటి ద్వారా కూడా నిజమైన మోకాళ్ళ నొప్పులకు మనం ట్రీట్మెంట్ ఇయ్యము. L3 వల్ల వచ్చిన ట్రీట్మెంట్ సెట్ చేయడం జరుగుతుంది, అది తగ్గిపోతుంది. కొంత ఫ్రీ చేయాలి మనము. నేను సరిపోతుంది అని నేనే ఇక మనం ఉండి ఇక్కడ ఏం సంపాదించి తీసుకోవాల్సిన అవసరం లేదు. నాతో పాటు కైరోప్రాక్టిక్ చేసేవాళ్ళు 5,000 నుంచి 3,000 వరకు ఫీజు తీసుకుంటున్నారు. నేను తీసుకుంటలేను, ఎందుకంటే నేను ఫ్రీ చేయాలి, ప్రతి పేదోడికి అందాలి. ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న ప్రతి పేదవాళ్ళకు వాళ్ళు L4, L5 నుంచి వెళ్ళి బాగా సఫర్ అయ్యి హాస్పిటల్లో చుట్టూ ఆపరేషన్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్న పేషెంట్స్ చాలామంది నా దగ్గర తీసుకొస్తే వాళ్ళకి నేను కైరో ద్వారా ట్రీట్మెంట్ చేసి మనం సక్సెస్ఫుల్ చేసి వాళ్ళని మంచి ఆరోగ్యవంతులుగా ఉంచుతున్నాం. మళ్ళీ ఏమైనా మెడిసిన్ కావాలి క్రానిక్ అంటే మేము న్యూరోఫిజిషియన్ కన్సల్ట్ కమ్మని మందుల గురించి అక్కడికి పంపిస్తున్నాము. మేము ఈ కైరో
కోర్సు నేర్చుకున్న తర్వాత దాంట్లో డిప్లొమా కోర్సు అయిపోయిన తర్వాత మేము చాలామంది పేదవాళ్ళకు మనం ఇక్కడ మాతి బాల్కొండలో మాతి అది ఆశ్రమం ఉంది, ఆశ్రమంలో కూడా ఫ్రీ చేస్తున్నాం. మాకు వచ్చిన డబ్బులు ఆశ్రమంకి ఏమి ఇస్తున్నాం, ఎలాంటి డబ్బులు తీసుకోవడం లేదు. మేము వెళ్ళి వచ్చిన దానికి కూడా డబ్బులు తీసుకోవడం లేదు. మాతి ఆశ్రమం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దర్పల్లిలో కూడా పుట్టపర్తి సాయిబాబా మందిరం ఉంది, అక్కడ కూడా మేము ప్రతి బుధవారం నాడు 15 రోజులకు ఒకసారి అక్కడ కూడా ఫ్రీ చేస్తున్నాం. ప్రతి పౌర్ణమికి నేను కడతాల్లో మా పత్రిజీ సార్ దగ్గర, ఆ సార్ కూడా నాకు ఖచ్చితంగా నువ్వు ప్రతి పౌర్ణమికి చేయాలి అని ప్రతి పౌర్ణమికి వేల మంది కర్ణాటకని, మహారాష్ట్రకని, తమిళనాడుకని కూడా వస్తున్నారు అక్కడ పేషెంట్స్. ఒక ఆమె బొంబాయి అమెరికాకి కూడా వచ్చింది, అక్కడ కైరో చేసుకుంటే తగ్గకుంటే ఇక్కడికి వచ్చి మన దగ్గర చేసుకుని వెళ్ళింది, రిజల్ట్ వచ్చింది వెంటనే. నిజామాబాద్లో కూడా ఇక్కడ మనం నిజామాబాద్లో ఇది దత్తాత్రేయ మందిరంలో ఇక్కడ కూడా ఫ్రీగా చేస్తున్నాం. మనం ఫీజు లేదు. ఏదన్నా మెడిసిన్ అవసరం ఉంది, నిజంగా ప్రాబ్లం ఉందని అంటే ఏదైనా పెద్ద డాక్టర్కు కన్సల్ట్ కమ్మని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. బాగా తీవ్రంగా ఉంటాయి పరిస్థితి. నేను హైదరాబాద్లో చేశాను, తర్వాత కామారెడ్డిలో, ప్రస్తుతానికి నేను ఉన్నది కామారెడ్డిలో పాత బస్ స్టాండ్, ఓల్డ్ బస్ స్టాండ్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. అక్కడ కూడా పేదవాళ్ళు వస్తే మేము ఫ్రీగా చేస్తున్నాం. ఫ్రీ చేయడమే నా లక్ష్యంతో నేను ముందుకెళ్తున్నాను, అంతేగాని డబ్బులు లాగాలి గుంజాలా అన్న ఉద్దేశంతో లేదు. నేనంతా బెంగళూరులో నేర్చుకున్నాను ఇదంతా కైరోథెరపీ. అది కోర్సు, బేసిక్, అడ్వాన్స్, డిప్లొమా, డాక్టరేట్, ఇవన్నీ కోర్సులు ఉంటాయి. 4 కోర్సులు ఉంటాయి. ఇప్పుడు డాక్టరేట్, గౌరవ డాక్టరేట్ కూడా ఇస్తున్నారు. అంటే ఈ ఆర్డినరీ డాక్టర్ అని అది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సేవ చేయడం వల్ల కైరోలో. ఇది మేము ఉచితంగానే చేస్తున్నాం తప్ప డబ్బుల కోసమని కాదు. మా అత్తయ్యకు డిస్క్ ప్రాబ్లం అయ్యింది, హైదరాబాద్లో ఆపరేషన్ చేయించాము. 1 సంవత్సరం తర్వాత అయినా నొప్పి తగ్గలేదు అని లక్ష్మి చెబుతున్నారు. మా అత్తయ్యది L4 సమస్య. మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడ కూడా అడ్మిట్ చేసుకున్నారు, మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు. అయితే మాకు తెలిసిన వారు మధుసూదన్ కైరో ప్రాక్టీషనర్ వద్ద బోన్ సెట్టింగ్ చేసుకున్నారు. వారికి తగ్గిందని చెప్పడంతో ఇక్కడికి వచ్చాము. మా అత్తయ్య ఇక్కడికి వచ్చే సమయంలో నొప్పితో చాలా బాధపడ్డారు. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోగానే నొప్పి లేకుండా హాయిగా కూర్చుందని తెలిపారు. అత్తయ్యకు డిస్క్ ప్రాబ్లం అయినుండే, అయితే హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించడం 1 year అయింది, కానీ తగ్గలేదు. మళ్ళీ L4 చేశారు, ఇప్పుడు L3కి ప్రాబ్లం అయిందని చెప్పారు. నిన్నే హాస్పిటల్ వెళ్ళినాం వేరేది, అక్కడ జాయిన్ చేసుకున్నారు, 3 days ఉంచేసుకున్నారు, కానీ మళ్ళీ ఆపరేషన్ చేయాలని అన్నారు. అయితే ఇంకా ఒకసారి తగ్గలేదు కాబట్టి ఇక్కడ మా అన్నయ్యని ఇంత ముందు తీసుకొచ్చినాం, తనకు తగ్గింది, అయితే చూపించుదామని తీసుకొచ్చినాం. ఇప్పుడు వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా వరకు మెరుగైనట్టు ఉంది. నెక్స్ట్ టైం కూడా ఇక్కడికి రావాలనుకుంటున్నాం. మెథడ్ బాగుంది, ఇక్కడ చేసే పద్ధతి బాగుంది, తగ్గింది కూడాను. ఇంకా అప్పటికి అంటే హాస్పిటల్లో అంటే వేరే ట్రీట్మెంట్ కదా, దీనికి నయం అవుతుందనే నమ్మకం అనిపిస్తుంది.